బయటకు వచ్చేయండి అందరూ. ఇమ్మీడియట్ గా వచ్చేయాలి. కూర్చోండి, మీ ప్లేసెస్ కూర్చోండి. మా గర్ల్స్ ఇక్కడ ఉంది. చెప్తే అర్థం కావడం లేదా మీకు? చేసినాను సార్. రండమ్మా మీ ప్లేసెస్ లో మీరు కూర్చోరా. మీరు వచ్చి ఈరోజు పిల్లలే మనం ఏం లేదు, మనం అంతా యాంకర్ రోలే. స్టాఫ్ చేయలేదు. వాళ్ళు మీరు క్యారీ చేయండి సార్. సోషల్ సార్ ఎట్లా సార్ వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వస్తారు. ఎట్లెట్లా వచ్చి అంటే సార్ ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడకూడదు మీరు. సభకు నా నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఈరోజు నవంబర్ 26, 2025 లోక్సభ శీతాకాల సమావేశాలు ప్రారంభించుకుంటాం. ముందుగా మన సమావేశాలు వందే మాతర గీతంతో మొదలు పెడదాం. అందుకని ఇది అందరూ గమనించి, అంటే ప్రతిపక్షం వారు మరియు అధికార పక్షం వారు పరస్పరం సహకరించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మొదటిగా అధికార పక్ష నాయకులైన మన మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మా ప్రభుత్వం 3 సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంది. అధ్యక్ష మా మంత్రి మండలి 3 సంవత్సరాల కాలంలో చాలా సమర్థవంతమైంది. చట్టాలను చేసింది. అధ్యక్ష ప్రజలకు ఉపయోగపడే ఎన్నో సంస్కరణలను మేము ప్రవేశపెట్టాం. వాటన్నిటికీ ఎంతో ప్రజా సంపద ఆమోదం లభించింది. అధ్యక్ష మా ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో సహజ వనరులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ప్రపంచ వేదిక మీద భారతదేశానికి ఒక గుర్తింపును తీసుకువచ్చింది. సరిహద్దుల చోరుబాట్లను సమర్థవంతంగా తిప్పికొట్టింది.
దేశ సమగ్రతను కాపాడడంలో మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందులో ఉంటుందని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఈ లోక్ సమావేశాలు కూడా మా ప్రణాళికను కృషిని మీ ముందు ఉంచుతాం అధ్యక్ష. సమావేశాలు విజయవంతం అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. జాతులు, వర్గాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు కలిగిన ఏకైక దేశం అధ్యక్ష. పురాతన కాలంలోని నలంద విశ్వవిద్యాలయం నుండి నేటి ఐఐటీల వంటి ప్రతిష్టాత్మక సంస్థలను కలిగినది మన భారతదేశం అధ్యక్ష. విద్యార్థులు స్వార్థతో ముఖ్యాభివృద్ధికి అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచ స్థాయి అవకాశాలను మన విద్యార్థులకు అందిపుచ్చుకుంటున్నారు. అంటే దీనికి కారణం మా ప్రభుత్వ విధానాలే అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడు సమాచార ప్రసార శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లు మన దేశం సర్వతోముఖాభివృద్ధికి మా ప్రభుత్వం విధానాలే కారణమని నేను బలగుది చెబుతున్నా అధ్యక్ష. నేటి కాలంలో ఎక్కువ అవుతున్న సైబర్ అటాక్ల నుండి రక్షణ పొందాలి అంటే విద్యార్థులందరూ కంప్యూటర్ విద్యలో నైపుణ్యం సాధించాలి. దానికి అవసరమైన వసతులను మేము కల్పించాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వారు ఏదేదో మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. మధ్యలో డిస్టర్బ్ చేయకండి మేడం, మీరు కూర్చోండి. ఇప్పుడు ప్రతిపక్షం వారు సమాచార ప్రసార మంత్రి గారిని ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలి అని చెప్పారు అధ్యక్ష. కానీ ఎంతవరకు ఆచరణలో అమలు అవుతుంది అధ్యక్ష? ప్రస్తుతం పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ఎంతవరకు అందిస్తున్నారు అధ్యక్ష? దీనికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? అధ్యక్ష, ఎంపీ గారు అడిగిన ప్రశ్న సరి అయినది అధ్యక్ష. పాఠశాల స్థాయిలో కంప్యూటర్ విద్యార్థులకి అందడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి అధ్యక్ష. పర్యవేక్షణ, నిర్వహణ, ఖర్చులకు ఫండ్స్ ఇవ్వకపోవడం, ఇది విఫలం అవుతుంది అధ్యక్ష. ఇవన్నీ పరిష్కరించాలో దిశలో మేము అడుగులు వేస్తున్నాం. త్వరలో దీన్ని సాధిస్తాం అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, నేను ఆర్థిక శాఖ మంత్రిని. అధ్యక్ష, 2024 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను నేను ప్రవేశపెట్టాను. 3 సంవత్సరాల కిందట పారదర్శక పాలన అందిస్తామని చెప్పాము అధ్యక్ష. మేము అధికారంలో వచ్చే నాటికి విధానపరమైన పక్షపాతం ఉంది అధ్యక్ష. మా ప్రజల నేతృత్వంలో వ్యవస్థాకృత సంస్కరణలు అమలు చేస్తున్నాము అధ్యక్ష. కొత్త భారత్ ను మేము ఆవిష్కరిస్తున్నాము అధ్యక్ష. లేవు అధ్యక్ష, ఉండేవి పని చేయటం లేదు అధ్యక్ష. మీరు కూర్చోండి. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఆర్థిక శాఖ మంత్రిని ప్రశ్నలు అడగవచ్చు. జిఎస్టీతో ఎంతో మేలు జరుగుతుందని అన్ని వస్తువులను జిఎస్టీతో పరిధిలోకి తెచ్చారు అధ్యక్ష. పెద్దలకు ఎంతో మేలు జరుగుతుందని ఏలుతున్న వారు సెలవు ఇచ్చారు అధ్యక్ష. కానీ దేశంలో ధరల పెరుగుదల ఏమాత్రం తగ్గపోక గత నెల కాలంలో ద్రవ్యం 8.39% నుండి 10.7% పెరిగి ధరల పెరుగుదల సమానం ప్రజల నడ్డి నిర్వహిస్తున్నారు అధ్యక్ష. దీనికి గౌరవైన ఆర్థిక మంత్రి గారు సమానం ఏమని ఇస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్షం వారు బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అధ్యక్ష. ద్రవ్యోల్బణం మా పాలనలో 7% మించిన ఎప్పుడూ లేదు అధ్యక్ష. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థల్ని పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉంది అధ్యక్ష. ఇది మేము చెప్తున్నా సమాధానం కాదు అధ్యక్ష. గ్లోబల్ ఏజెన్సీ రిపోర్ట్ల సాక్షిగా దండా బజాయించి చెప్తున్నాము అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు, మీరు సైలెంట్ గా ఉండాలి. మంత్రి గారైన మధుశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను రైల్వే శాఖ మంత్రి అధ్యక్ష. భారతదేశంలో నేను రైల్వే శాఖ మంత్రిని అధ్యక్ష. భారతదేశంలో మొదటిసారిగా 1853లో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. 1947 నాటికి దేశంలో మొత్తం 42 సెషన్లు నెలకొల్పబడింది అధ్యక్ష. 1951 సంవత్సరం నుండి కలుపుకొని భారతీయ రైల్వే ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ఒకటిగా ఆవిర్భవించింది అధ్యక్ష. భారతీయ రైల్వే దూర ప్రయాణాలు మరియు సంఘరాలలోని దగ్గర ప్రయాణాలకు అత్యంత చిక్కిన సులభంగా వెళ్ళటకు సహాయం పడుతుంది అధ్యక్ష. జరిగిన గేర్ రైలు ప్రమాదం పోయిన జనవరిలోనే జరిగింది అధ్యక్ష. ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రమాదం లేకుండా అన్ని దేశాలను రైల్వేలు నిలుస్తుంటే మన దేశంలో మాత్రం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అధ్యక్ష. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి గారిని రాజీనామా చేయాలి అధ్యక్ష. సభని మధ్యలో డిస్టర్బ్ చేయకండి, మీరు కూర్చోండి.
రైల్వేలు ఎలా అభివృద్ధికి చెందాయో మంత్రి గారు వివరించారు అధ్యక్ష. అయితే నాకు ఒక సందేశం అధ్యక్ష. ఒకప్పుడు చాలా వేగంగా జరిగే రైల్వేల అభివృద్ధికి ఈ మధ్యకాలం సరిగా జరగలేదు అధ్యక్ష. ఇప్పటికీ ట్రైన్లు లేటుగా వస్తున్నాయి అధ్యక్ష. జపాన్ లాంటి దేశాలలో ఒక్క సెకండ్ కూడా లేటుగా రావు అధ్యక్ష. ఇంగ్లాండ్లో ట్రైన్స్ బుల్లెట్ ట్యూబ్లలో వేగంగా వెళ్తున్నాయి అధ్యక్ష. చైనా లాంటి దేశాలలో బుల్లెట్ ట్రైన్స్ వేగంగా పరిగెత్తుతున్నాయి అధ్యక్ష. మరి మన పరిస్థితి ఏమిటి అధ్యక్ష? 1/6 వేగవంతమైన ట్రైన్స్ ప్రమాదానికి గారి సొంత రాష్ట్రానికైనా అధ్యక్ష. మిగిలిన దేశం పరిస్థితి ఏమిటి అధ్యక్ష? వేగంగా ప్రయాణించే రైలు గురించి ప్రపంచం దేశాలను ప్రయోగాలు చెందుతున్నాయి అధ్యక్ష. విజయాలు సాధిస్తాం అధ్యక్ష. అభివృద్ధి చెందుతున్నాయి అధ్యక్ష. మన దేశంలో కూడా వేగవంతమైన బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టబడుతుంది అధ్యక్ష. 2026 కాలం దీనిని సాధిస్తాం అధ్యక్ష. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. భారతదేశం అన్ని దేశాలతో శాంతియుత సహన జీవనాన్ని కోరుకుంటుంది అధ్యక్ష. ఇప్పటికే చుట్టుపక్కల దేశాలకు శాంతి సందేశాన్ని అందించాం అధ్యక్ష. ఘర్షణ కలిగిన వారికి బుద్ధి చెప్తూ అంతర్గత శాంతి పరిరక్షణ చేస్తూ తీవ్రవాదులను తగ్గించడంలో మా ప్రభుత్వం కృషి అమోఘమైంది అధ్యక్ష. దేశంలోని ప్రతి ప్రాణం మాకు విలువైనదే అధ్యక్ష. హోంశాఖ మంత్రిని ప్రశ్నించవచ్చు. అధ్యక్షుల శాంతి భద్రత పూర్తి స్థాయి నిర్వహిస్తున్నా అంటున్నారు అధ్యక్ష. కానీ బంగ్లాదేశ్ పాకిస్తాన్లో నుండి దొంగతనంగా ప్రవేశిస్తున్న తీవ్రవాదాలను ప్రభుత్వం వివిధంగా పట్టుకుంటుందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలోకి తీవ్రవాదులు బంగ్లాదేశ్ నుండి పాకిస్తాన్ నుండి ప్రవేశించిన మాట నిజమే అధ్యక్ష. ఈ 2 సరిహద్దుల్లో నిఘా నిఘంటింతలు పెంచాము అధ్యక్ష. అక్రమంగా ప్రవేశించిన వారి కోసం మా బృందాలు వెతుకుతున్నాయి అధ్యక్ష. త్వరలోనే పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, ఆయుధం కన్నా ఆహారం విన్నా వంటి వినాదాలకు ఇప్పుడు కాలం చెల్లింది అధ్యక్ష. మనం శాంతియుతంగా ఉంటే పొరుగు దేశాలైన పాకిస్తాన్ చైనాలు మన భూభాగంపై కన్నేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతారు అధ్యక్ష. భారతదేశం తరపున సైనిక శాంతిని త్వరిత గతిని ఆధునికీకరణ చేసుకోకపోతే భవిష్యత్తులో భారీగా నష్టపోవాల్సి వస్తుంది అధ్యక్ష. రక్షణ రంగంలో మానవ వనరుల పరిమితం చేసి ఆధునిక సాంకేతికను వినియోగించాల్సిన సమయం ఆసన్నమైంది అధ్యక్ష. ప్రపంచ దేశాలన్నీ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి అధ్యక్ష. విమాన శాఖ మంత్రిని అడగవచ్చు. ఎంత బాధ్యతాయుతమైనది అధ్యక్ష. దేశ పౌరులంతా సూక్ష్మతంగా తిరుగుతున్నారంటే దానికి రక్షణ శాఖే కారణం అధ్యక్ష. ఇటీవల విజ్ఞాన రాష్ట్రాల సరిహద్దుల చైనా యొక్క పిరికి చర్యను చూసాము అధ్యక్ష. దేశం యుద్ధం సంభవిస్తే ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ప్రాణ నష్టం జరగకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారని మన హోంశాఖ మంత్రి గారు అంటున్నారు అధ్యక్ష. అది ఎలాగో వివరణ ఇవ్వగలరా అధ్యక్ష? రంగంలో డ్రోన్ పద్ధతి ప్రవేశపెట్టాయి అనుకుంటున్నాం అధ్యక్ష. ఇది ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు ప్రవేశపెట్టాయి అధ్యక్ష. సూక్ష్మ స్థాయిలో వీటిని ధరించడం చాలా సులువు అవుతుంది అధ్యక్ష. కానీ చిన్న డ్రోన్లను కొన్ని నియమాలు నిబంధనలు కలిగి ఉంటాయి అధ్యక్ష. పెద్ద డ్రోన్లను శత్రు సైన్యమును సులభంగా ఎందరో ఎదుర్కోవచ్చు అధ్యక్ష. మంత్రి గారు వివరణాలు ఇవ్వాలి అధ్యక్ష. 4 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఆ సైనికులు ఏమి చేయాలి అధ్యక్ష? దేశవ్యాప్తంగా యువకులు చేస్తున్న ఆందోళనకు సమాధానం చెప్పాలి అధ్యక్ష. రక్షణ మంత్రి సమాధానం. సార్, స్పీకర్ అన్ని రంగాలలో మాదిరిగానే సైనిక రంగంలో కూడా సాంకేతిక మార్పులు వచ్చాయని నేను ఇంతకు ముందుగా తెలిపి ఉన్నాను అధ్యక్ష. అవసరం ఉన్నంత వరకే సెలవు వినియోగించుకొని మిగిలిన వారికి పదవిక విరమణ అనంతరం వివిధ రకాల పథకాల కింది వారికి సహాయం అందిస్తాను అధ్యక్ష. అన్ని రంగాలతో రక్షణ రంగాన్ని పోల్చడం సరికాదు అధ్యక్ష. దేశవ్యాప్తంగా యువతుల ఆందోళనకు మింగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రశ్నకు మంత్రి గారు సమాధానం ఇచ్చారు. మీరు కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు తమ శాఖ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, మహాత్మా గాంధీ ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ప్రపంచంలో విలువైనది వెండి బంగారం కాదు ఆరోగ్యమే అన్నారు. అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే పరిశుభ్రంగా ఉంటున్నాయి. పట్టణ ప్రజలు మరింత క్రమశిక్షణాయుతమైన పద్ధతిని అనుసరించాలి అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్ష వారు ఆరోగ్య శాఖ మంత్రిని కొన్ని ప్రశ్నలు అడగవచ్చు.
అధ్యక్ష, ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య సూచనతో ఎగబాడుతుంటే భారతదేశ పరిస్థితి నానాటికి తీసి 4 కట్లో ఉంది అధ్యక్ష. పట్టణాలలో మురికి కుప్పలు అవుతున్నాయి అధ్యక్ష. దీనిపై మంత్రి గారి సమాధానం ఏమిటి అధ్యక్ష? అధ్యక్ష, భారతదేశం 142 కోట్లకి పైగా జనాభాని కలిగిన దేశం. అధ్యక్ష, ఇంత పెద్ద దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజలు కూడా స్వీయ క్రమశిక్షణ పాటించాలి అధ్యక్ష. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, నేను కార్మిక శాఖ మంత్రిని అధ్యక్ష. నేను కనీస వేతన చట్టం గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. కనీస వేతన చట్టం 1943 ప్రకారం ఒక కార్మికుడు కనీస వేతన చట్టం ద్వారా పేర్కొన్న జీతాన్ని పొందాలి అధ్యక్ష. కనీస వేతన పని మరియు పని రకాన్ని బట్టి ప్రభుత్వం ద్వారా పరిరక్షించబడుతుంది అధ్యక్ష. ఒక మహిళ పురుషునితో సమానమైన పనికి ఒకే విధమైన జీతాన్ని పొందేలా చట్టాలను రూపొందిస్తున్నాము అధ్యక్ష. ఇది మా ప్రభుత్వ విజయం కాదంటారు అధ్యక్ష. వారు కార్మిక శాఖ మంత్రిని ప్రశ్నలు అడగవచ్చు. అధ్యక్ష, ఒక కార్మికుని జీవితం కనీస వేదాలను చట్టం ప్రకారంగా ఉండాలని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. కానీ బయట రోజు వారి వేతనాలు ఒకే పనికి ఆడవారు ఒక రకంగా మగవారు ఒక రకంగా ఉంటున్నారు అధ్యక్ష. మరి ఏ విధంగా ఈ తేడాను సమానం చేయగలుగుతారా అధ్యక్ష? ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి గారు ఈ ప్రశ్నను సమాధానం ఇస్తారు. అధ్యక్ష, ఎంపీ గారు ప్రశ్నించినట్లు నిర్మాణ రంగం వంటి కొన్ని రంగాలలో వేతన భేదాలు ఉన్నాయి అధ్యక్ష. వీరందరూ అవ్యవస్థీకృత కార్మికులు అధ్యక్ష. ఈ రంగంలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది అధ్యక్ష. వీరందరూ సంఘటితం కావడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని మేము అందిస్తున్నాము అధ్యక్ష. శ్రమ దోపిడీకి గురవుతున్న కార్మికులు న్యాయస్థానానికి వెళ్లి న్యాయం పొందే విధంగా అవసరమైన అవగాహన కల్పిస్తున్నాము అధ్యక్ష. ఆహార శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, ఆహార భద్రత చట్టం గురించి మాట్లాడుతున్నా అధ్యక్ష. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది పేద ప్రజానికం ఆకలి తీర్చే సదుద్దేశంతోనే 2013లో ఆహార భద్రత చట్టం తీసుకువచ్చాము అధ్యక్ష. భారతదేశంకు స్వాతంత్రం రాకముందు ఆహార భద్రత తీవ్రంగా ఉండే పరిస్థితులు, కరువులు, ఆకలి, చావులు ఎక్కువగా ఉండేవి అధ్యక్ష. పాలకులు ఆహార ధాన్యాలు సరఫరా చేయకపోవడంతో కరువులు సంభవించిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఉన్నాయి అధ్యక్ష. కరువు నివారణకు ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెంచడం అవసరం అధ్యక్ష. హెక్టార్కు లభించే పంట దిగుబడిని నిరుపేదలకు రేషన్ పాపుల ద్వారా సబ్సిడీ బియ్యం, చక్కెర, నూనె, పప్పులు వంటి వస్తువులు అందిస్తున్నాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఈ విషయంపై ప్రశ్నించవచ్చు. అధ్యక్ష, నూనెల వంటి ప్రజలకు చౌకగా ఇస్తున్నామని చెప్పారు అధ్యక్ష. కానీ వాస్తవానికి బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని తిరిగి ధరలకు అమ్ముతున్నారు అధ్యక్ష. ధరలకు ఈ బియ్యంతో వ్యాపారం చేస్తూ కొన్ని కోట్ల అధ్యక్ష. దీనికి మంత్రి గారు సమాధానం ఏమిటి అధ్యక్ష? ప్రజా పంపిణీ మంత్రి గారు దీనిపై మీ సమాధానం చెప్పండి. అధ్యక్ష, ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా నాసిరకం బియ్యం లేదా దుడ్డు బియ్యం కాకుండా మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో మంచి బియ్యం ఇస్తున్నాం అధ్యక్ష. దళారుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. అయినా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరగవచ్చు, కానీ ప్రజలంతా ఇలా చేస్తారు అని అనుకోవడం లేదు అధ్యక్ష. ప్రజా పంపిణీ శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా. ప్రజా పంపిణీ శాఖ వ్యవస్థలో భాగంగా నాసిరక బియ్యం లేదా దుడ్డు బియ్యం కాకుండా మంచి నాణ్యమైన బియ్యం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గారు అన్నారు అధ్యక్ష. ఇలా నాణ్యమైన బియ్యం అందిస్తే మరి రైతులు ఎలా నష్టపోతున్నారు అధ్యక్ష? నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తే అటు రైతులు ఇటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు కదా అధ్యక్ష. కనుక మంత్రి గారు నేరుగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియ చేస్తే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, వ్యవసాయం మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నది అధ్యక్ష. ఇప్పటికే దేశంలోని అధిక శాతం మంది ప్రజలు వ్యవసాయమే ప్రధాన వృత్తి. మన దేశ పరిమిక్షక అభివృద్ధికి అవసరమైన మంది పదార్థాలు అందించడం వ్యవసాయ రంగం కీలక భూమికని పోషిస్తున్నది అధ్యక్ష. ఇంతటి ప్రధాన వృత్తి కలిగిన వ్యవసాయ రంగం అభివృద్ధిలో మా ప్రభుత్వం పాత్ర చాలా కీలకమైనది అధ్యక్ష. వ్యవసాయ శాఖ మంత్రి గారు మీ సమాధానం ఏమిటి?
అధ్యక్ష, అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉందని సామెత. దీనికి తగ్గట్టే ఉంది మన భారతదేశంలో రైతుల పరిస్థితి. నెల తడబడిచినట్టి పంట కారణంలో కళ్ళలోనే ఉండిపోయింది. తడిచి పాడైపోతున్నాయి. అధికారుల లక్ష్యమే రైతుల దుర్దృష్టం. తెలియదు కానీ చిన్న చినుకు పడిన రైతుల వర్గాల కష్టంగా పాలు కావాల్సింది అధ్యక్ష. పైగా ప్రభుత్వం ఇటీవల చేసిన వ్యవసాయ చట్టాలపై రవతల బగ్గుమంటున్నారు అధ్యక్ష. వీటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఈ సభ సమయాన్ని వృధా చేయకండి. దయచేసి మీ సీట్లలో కూర్చోండి. సార్ స్పీకర్, రైతులకు మేము జరగాలని అని ఈ చట్టాలు చేశాము అధ్యక్ష. ప్లీజ్ సైలెన్స్. మీరు కూర్చోండి. ప్లీజ్ సైలెన్స్. కూర్చోండి. ప్లీజ్ సైలెన్స్. పక్షం వారి సహాయాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ చట్టాల విత్డ్రా గురించి ఆలోచిస్తున్నాం అధ్యక్ష. దీనిపై ఒక కమిటీని మేము వినియోగిస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష వారు రవాణా శాఖ మంత్రిని అడగవచ్చు. అయ్యా స్పీకర్, ఈ విషయాన్ని మా ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఒక ఎంక్వైరీ కమిటీని నియమించాము అధ్యక్ష. బాధితులను కొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశాము అధ్యక్ష. ఈ విచారణ జరుగుతుంది అధ్యక్ష. బాధితులకు పరిహారం అందిస్తున్నాము అధ్యక్ష. అలాగే మన ప్రధాని గారు ఈ ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు అధ్యక్ష. అధికార పక్షాన మంత్రి గారు రోడ్డు ప్రమాదాలు సీరియస్ గా తీసుకున్నాం అంటున్నారు మరియు అరెస్ట్ చేశాము అంటున్నారు. బాగుంది. మరి సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రమాదం వల్ల కోల్పోయిన వారిని తిరిగి తీసుకోగలరా అధ్యక్ష? బాధితులకు పరిహారం అందించే కన్నా ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, నేను గ్రామీణ అభివృద్ధిని వివరిస్తున్నాను అధ్యక్ష. దేశం ప్రతిగా పట్టణాలలోనే గాంధీ గారు విశ్వసించారు అధ్యక్ష. మన దేశంలో 80% మంది ఈ ప్రజలు గ్రామాలలోనే ఉన్నారు అధ్యక్ష. అలాంటి గ్రామాలు సర్వాభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష. పుట్టి పెరిగిన ఇంటికి, ఆటలాడిన గూటికి, చదువుతున్న పడిని, ఈత కొట్టిన చెరువుని చూసినప్పుడు కలిగే ఆనందానికి సాటి ఏది అధ్యక్ష? కనుక నేటి గ్రామీణ యువతరం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన వారి సొంత కాళ్ళపై నిలబడి గ్రామాలలోనే మా ప్రభుత్వం అందిస్తుంది వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సభ ముఖ్య విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. మంత్రి గారిని ప్రశ్నించవచ్చు. శాఖ మంత్రి గారు ఏవేవో పథకాలు ప్రవేశపెట్టామంటున్నారు అధ్యక్ష. ఆ పథకాలు ఉపయోగించి సొంతంగా నెలకొన్న గ్రామాలు ఏమైనా మన దేశంలో అసలు ఉన్నాయా అధ్యక్ష? దీనికి మీ సమాధానం ఏమిటి? గౌరవ ఎంపీ గారు అడిగినట్టు గ్రామాలు మన దేశంలో ఉన్నాయి అధ్యక్ష. అలాంటి గ్రామాలు ఒకటి ఫిరై బాజార్ అనేది మహారాష్ట్రలో ఉంది అధ్యక్ష. ఇక్కడ ప్రజలు వాన నీటి చైండలు నిర్మించుకొని నీటి కొరతను తీర్చుకుంటున్నారు అధ్యక్ష. పశుకారణాన్ని పెంచుకుంటున్నారు అధ్యక్ష. దీని వలన పాలు ఉత్పత్తి పెరిగి అభివృద్ధి సాధిస్తారు అధ్యక్ష. మద్యపానాన్ని ఆ గ్రామాలలో నిషేధించారు అధ్యక్ష. 10 సంవత్సరాలలో 80 సంవత్సరాల అభివృద్ధిని సాధిస్తారు అధ్యక్ష. అధికార పక్షం వారిని విద్యాశాఖ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఈ మధ్య పాఠశాల స్థాయిలో CCI విధానం ప్రవేశపెట్టారు అధ్యక్ష. మా పోరాడు చదవమంటే ఏదో రాస్తూ గీస్తూ కూర్చున్నాడు అధ్యక్ష. ఏమిటిరా అంటే సార్ వాళ్ళు ప్రాజెక్టులు ఇచ్చారు చేయమని అంటున్నారు అధ్యక్ష. ఏమిటి కదా అని ఒక్కసారి సార్ వాళ్ళని కలిసి ఇక వాళ్ళు అయితే కడుపు చీల్చుకొని కాళ్ళ మీద పడుతున్నారు అన్నట్లుగా తమ బాధలను వేళ్లు పోసుకున్నారు అధ్యక్ష. ఒక పిల్లవాడు ఏడాదికి 28 ప్రాజెక్టులు, సమీక్షలు, శ్రమ కలిగిన అంశాలు రాయాలంట అధ్యక్ష. ఇక వాడు ఎప్పుడో చదివేది నాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. ఇక విద్యాశాఖ మంత్రి గారు దీని గురించి ఏమంటారు అధ్యక్ష? విద్యాశాఖ మంత్రి గారు మీరు ఏ విధంగా? అధ్యక్ష, ఎంపీ గారు తెలియజేసిన అంశాలు మా దృష్టికి వచ్చాయి అధ్యక్ష. CCI విధానాన్ని సర్వే చేయమని ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశాము అధ్యక్ష. ఎంపిక చేసిన పాఠశాలల్లో సర్వేలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. ఒకవేళ ఈ విధానంలో ఏదైనా లోపం ఉంటే సవరిస్తాము అధ్యక్ష. కానీ విద్యార్థులకు మంచి విద్య అందించాలనే మా ప్రభుత్వం ఆశయం అధ్యక్ష. ధన్యవాదాలు.
అధ్యక్ష, నేను ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మంత్రి గారు మాటలతో భారతదేశాన్ని 7వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకువెళ్లారు అధ్యక్ష. ఆర్థిక పరిపూర్ణ సాధిస్తానని అంటున్నారు అధ్యక్ష. దీనికి గౌరవైన ఆర్థిక మంత్రి గారు సమానం ఏమని ఇస్తారు అధ్యక్ష? ఆర్థిక శాఖ మంత్రి గారు దీనిపై మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? అధ్యక్ష, ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? 7వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తీసుకొచ్చాము అధ్యక్ష. తప్ప అధ్యక్ష జనాభా పెరగగానే ఆర్థిక వ్యవస్థ దానికి అదే విస్తరిస్తుంది అధ్యక్ష. దానికి కావాల్సిన మౌలిక అవసరాలు కల్పించవద్దా అధ్యక్ష? మానవ వనరులకు నైపుణ్యం కల్పించవద్దా అధ్యక్ష? ఉపాధి కల్పన ఏర్పరచవద్దా? ఉత్పత్తి పెంచవద్దా? ఊరికే ప్రశ్నలు అడిగితే సరిపోదు అధ్యక్ష. ప్రశ్న అడిగితే పరిజ్ఞానంగా ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, నేను సమాచార శాఖ మంత్రిని అడుగుతున్నాను అధ్యక్ష. నేటి కాలంలో ఫేస్బుక్లను వినియోగించడం ఎక్కువ అయినది అధ్యక్ష. విద్యార్థులు వారి వయసుకు మించిన పనిని రాని వీడియోలు చూస్తున్నారు అధ్యక్ష. పాఠశాల స్థాయిలోనే ఫేస్బుక్లలో కామెంట్స్ పెడుతున్నారు అధ్యక్ష. విద్యార్థులు చదువుకోకుండా ఇలాంటివి వినియోగించడం వలన వారి భవిష్యత్ అంధకారం అవుతుంది అధ్యక్ష. దీని మంత్రి గారు ఏమి సమాధానం ఇస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్షం వారు ఇంతసేపటికి ఒక మంచి ప్రశ్న అడిగారు అధ్యక్ష. సోషల్ మీడియాలో ఎక్కువ మంది మైనర్లు ఉంటున్న మాట వాస్తవమే అధ్యక్ష. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాం అధ్యక్ష. దీనిపై ప్రతిపక్షం వారితో కలిపి జాయింట్ కమిషన్ ఏర్పాటు చేస్తామని సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విభజిత ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయరా అధ్యక్ష? పోలవరంకు సాయం చేస్తాము అన్నారు అధ్యక్ష. ప్రత్యేక సంస్థలని పోర్టులని ఏర్పాటు చేస్తాము అన్నారు అధ్యక్ష. రైల్వే జోన్ సంగతి ఏంటి అధ్యక్ష? అసలు ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉందా అధ్యక్ష? ప్రత్యేక హోదా ఇస్తాము అడిగారు కదా, దానికి మీరు సమాధానం ఇవ్వనివ్వండి. కూర్చోండి. ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ సైలెన్స్. విజయలో మీరు కూర్చోండి. ప్లీజ్ సైలెన్స్. ప్లీజ్ కూర్చోండి. ఇంతటితో ప్రశ్న అవర్ ముగిసినది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి క్రమశిక్షణకు సంబంధించిన బిల్లు సభలో ప్రవేశపెడతారు కనుక పాటు సభను వాయిదా వేస్తున్నారు. హోంశాఖ మంత్రి గారు బిల్లును ప్రవేశపెట్టండి. సెక్రటేరియట్ ఉద్యోగులారా కొన్ని పాత్రలను ఉపాధ్యులకు పంచి వారి విలువైన సలహాలను స్వీకరించండి. అధ్యక్ష, బిల్లు పత్రాలు గౌరవ ఎంపీలందరికీ అందినవి కనుక వాటిలోని ముఖ్యాంశాలు మరలా సభ దృష్టిలోకి తెస్తున్నాం అధ్యక్ష. పాఠశాల ఆవరణలో విద్యార్థులు సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్ళరాదు, నడిపించుకుంటూ వెళ్ళాలి. పాఠశాలకు ఒకసారి వచ్చిన తరువాత పాఠశాలల పని తప్ప వెళ్ళాలి. విద్యార్థులు పాఠశాల బయట తిరగరాదు. విద్యార్థుల క్రమశిక్షణ పరిశీలనకై క్రమశిక్షణ కమిటీలు ఏర్పాటు జరుగుతుంది. ప్రతి విద్యార్థి కమిటీల సూచనలను అనుసరించవలెను. లైబ్రరీ పీరియడ్లలో విద్యార్థులు స్వీయ క్రమశిక్షణను పాటించాలి. లైబ్రరీ పుస్తకాలు చదివి సమయంలో నిశ్శబ్దంగా పాటించాలి. ఖాళీ సమయాల్లో పాఠశాల వరండాల్లో అటు ఇటు తిరగరాదు. ఆటలు ఆడరాదు. ఆటలను క్రీడా స్థలాల్లోనే సంబంధించిన పీరియడ్లలోనే ఆడవలెను. చిన్న తరగతుల విద్యార్థులపై భౌతిక దండాలు తిరగరాదు. వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ క్రమశిక్షణతో మెలుగుటకు అందరి విద్యార్థులు సహకరించాలి. బాత్రూంలో మన పాఠశాల ఇతర భౌతిక వనరుల రక్షణ మన అందరి బాధ్యత. వీటిని సక్రమంగా వినియోగించాలి. రిసెస్ సమయంలో విద్యార్థులు పెద్దగా అరుస్తూ గొడవ చేయరాదు. దొంగతనం చేయడం నైతిక పతనం. విద్యార్థులు ఎవరైనా అలా చేయరాదు. అలా ఎవరైనా ప్రవర్తించి విచారణలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడను. పీరియడ్లు మారే సమయంలో, మధ్యాహ్న భోజనం సమయంలో, ప్రేయర్ సమయంలో,
తరగతి వచ్చినట్టు వలస క్రమంలో పాటించాలి. విద్యాశాఖ మంత్రి గారు చర్చను ప్రారంభించండి. అధ్యక్ష మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యుత్తమైన బిల్లులలో ఇది ఒకటి అధ్యక్ష క్రమశిక్షణ లేని విద్య రణించదు అధ్యక్ష. విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణితంగా ఉండటం వలన వారి శారీరక మానసిక ఎదుగుదల బాగా జరుగుతుంది అధ్యక్ష ఈ బిల్లులలో నేను సంపూర్ణంగా సవరిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన బిల్లు ఉద్దేశం మంచిదే, కానీ ఆ బిల్లులో కొన్ని లోపాలున్నాయి. కమిటీల నియమం అంటున్నారు. కమిటీల నియమం ఆచరణలో ఉందా అధ్యక్ష? స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మాట్లాడండి. అధ్యక్ష, ఈ బిల్లులోని అంశాలన్నీ అత్యుత్తమైనవే అధ్యక్ష. ఈ అంశాలన్నీ పాటించేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. నేటి బాలలే రేపటి పౌరులు అధ్యక్ష. మరి బాధ్యతాయుత పౌరులే దేశాన్ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టేది అధ్యక్ష. పడద్దు అని అంటున్నారు. మరి కొంతమంది చిన్న తరగతి పిల్లలే చిన్న పెద్ద తేడా లేకుండా అగౌరవంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. వారిపైన కూడా తగిన చర్యలు ఉండాలి అధ్యక్ష. బిల్లుపై చర్చ ముగిసినది. ఎంతమంది అనుకూలం అని చెప్తారు? అంటూ అధికార పక్షం అంతా చేతులెత్తారు. ఎంతమంది వ్యతిరేకిస్తారు? హూ సేస్ నో? I saw it. Number of says, number of no's. So the bill is passed. రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం బిల్లును రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం జరుగుతుంది. ఇంతటితో ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. మీరా సార్ జరా సార్ సరే సార్